పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. ఆయన జనసమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక కోతకు తన పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును, ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తులోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరుగల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోదా. రేడియో వేద పాఠశాల శ్రోతలకు స్వాగతం. పరిశుద్ధ గ్రంథమంతటినీ పరిశీలన చేయుచు ఆదికాండము నుండి 180 తరగతుల్లో నూతన నిబంధన అధ్యాయమునకు మనం వచ్చి ఉన్నాం. యేసుప్రభు బోధించిన కొండమీద ప్రసంగము నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు మత్తయి సువార్తలో మనం తెలుసుకున్నాం. సందర్భాన్ని బట్టి దీనికి నేను మొదటి క్రైస్తవ మహాసభ అని పేరు పెట్టాను. ఈ కూడికలో హాజరైన వారికి ప్రభు ఒక్క గొప్ప సవాలు వేశారు. ఈ సమావేశం ముగింపులో ప్రభు వేసిన ప్రశ్నలు ఏమిటంటే, మీరెలాంటి జవాబుగా ఉండగోరుచున్నారు? మీరు ఎలాంటి పరిష్కారముగా ఉండగోరుచున్నారు? మీరెలాంటి శిష్యులుగా ఉండగోరుచున్నారు? శిష్యుల ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి సమస్యకు పరిష్కారము సులభమేనని తలంచే అనేక మందిలోన, జవాబుగా ఉండుటకై ఇరుకైన మార్గములో ఉండే కొద్ది మందిలోన, యథార్థమైన జవాబుగా లేక కపటమైన జవాబుగా ఉండుటకై శిష్యులు తీర్మానము చేయాలి. ప్రభు ఆహ్వానము అనేకులకు ఇవ్వబడిన, స్వీకరించినది 12 మంది మాత్రమే. అందువలనే ప్రభు 12 మందిని అపోస్తలులుగా నియమించాడు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు అని అర్థం. గొప్ప పని జరిగించుటకై ప్రభు దృష్టి కలిగి ఉన్నాడు. ఈ గొప్ప పనిలో ప్రజలు పాలుపొంది మానవ సమస్య పరిష్కారమునకు మార్గాలుగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. తీర్మానము చేసిన 12 మంది శిష్యులు ప్రభు మార్గములో ముందుకు సాగుటకు సిద్ధపడ్డారు. తన సందేశమును తెలియచేయువారిగా దేవుడి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యుని సేవ త్యాగముతో కూడినది. యేసు ప్రభు కొండ మీద నుండి క్రిందకు దిగివచ్చినప్పుడు అనేకులు వచ్చి వెంబడిస్తామని ప్రభుతో చెప్పారు. అప్పుడు ప్రభు చెప్పినది, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని వారితో చెప్పారు. అప్పుడొకడు ప్రభు యొద్దకు వచ్చి, నా తండ్రిని పాతిపెట్టిన తర్వాత వెంబడిస్తానని పలికాడు. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. నాగటిపై చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుని కంటే మరేదియు శిష్యులకు విలువైనదిగా ఉండకూడదు. అన్ని విషయాల్లో ప్రథమ స్థానము దేవునికిచ్చి ప్రభువును వెంబడించడమే శిష్యుడు చేయవలసిన పని. ఆ దినములలో అపోస్తలులు తీసుకొనిన తీర్మానముతో పోలిస్తే మన తీర్మానాలు ఏపాటివి? ఉదాహరణకు, ఎక్కడైనా ప్రత్యేకమైన స్థలములో సభ్యత్వం పొందిన వ్యక్తి సమావేశాలకు క్రమంగా
హాజరు కాకపోతే అతని సభ్యత్వాన్ని తప్పక రద్దు చేస్తారు. కాని మన స్థానిక సంఘాల్లో నెలల తరబడి సంవత్సరాలుగా హాజరు కానటువంటి వారిని ఎన్ని సంఘాలు వారిని ప్రశ్నిస్తున్నారు? ఇది చాలా విచారకరమైన విషయం. ఈ లోకం దృష్టిలో క్రైస్తవ్యం చాలా చులకన కావడానికి ఇదొక కారణం. నెలకొక్కసారి లేక సంవత్సరమునకు ఒక్కసారి సంఘానికి వచ్చేవారిని కూడా సంఘ సభ్యునిగా గుర్తించడం ఎంతవరకు సబబు? శిష్యుని యొక్క మూల్యము నేటి సంఘాలు లేక విశ్వాసులు గుర్తించలేకపోతున్నారు. నేటి సంఘాలు లోకమునకు తెలియచేయు సందేశమేమిటంటే, శిష్యుడిగా ఉండుటకు చెల్లించవలసిన మూల్యము ఏమీ లేదని. నేటి పరిస్థితికి భిన్నంగా ఉన్న 12 మంది శిష్యుల జీవితాలను గురించి మనము ధ్యానించుట మనకెంతో ఆశీర్వాదకరం. ఈ 12 మంది తీర్మానము చేయుటను బట్టి కాక, వారు క్రీస్తు యొక్క అపోస్తలులు అయినందున ఎంతో ముఖ్యమైనవారు. ఈ 12 మందిలో ఎంతో వైవిధ్యమున్నదని వారి విషయం గత తరగతుల్లో మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రత్యేక వ్యక్తిత్వం గల ఈ 12 మంది ద్వారా యేసు క్రీస్తును గూర్చిన సువార్త ప్రపంచానికి అందించాలని దేవుని ఉద్దేశం. అందువలన వీరిని గురించి ధ్యానించుట మనకెంతో దీవెన. మీకొక పేపరు, పెన్సిలు ఇచ్చి ఈ 12 మంది అపోస్తలుల పేర్లు వ్రాయమంటే మీలో ఎంతమంది వ్రాయగలరు? ఈ 12 మంది పేర్లను జ్ఞాపముంచుకోవడానికి నేను మీకొక సూచన చేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా వినండి. మొదటి నలుగురిలో పేతురు, అంద్రెయ సహోదరులు, యాకోబు, యోహాను అన్నాతమ్ముళ్ళు. ఈ నలుగురు కలిసి చేపలను పట్టు వ్యాపారం గలవారు. ఈ నలుగురి పేర్లు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఎలాగనగా పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను అని. తరువాత ఫిలిప్పు, బర్తిలోమయి పేర్లు కలిసి ఉంటాయి. ఫిలిప్పు గుర్రముల వ్యాపారం గలవాడు. బర్తిలోమయే నతానియేలు. ఈ 12 మందిలో నతానియేలు పరిశుద్ధుడని, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని యేసుప్రభువారు సాక్ష్యమిచ్చారు. అంజూర చెట్టు క్రింద లేఖనాలను ఎంతో కాలంగా ధ్యానము చేయువాడు. ఈ విషయం దేవునికి, నతానియేలుకు మాత్రమే తెలుసు. అంజూర చెట్టు సహవాసమున్నందున యూదుల రాజని, మెస్సియా అని, దేవుని కుమారుడని, ప్రభువని నతానియేలు గుర్తించగలిగాడు. నతానియేలు ప్రభువుతో ఏకాంతముగా గడిపే స్థలము అంజూర చెట్టు. దేవునితో నీ సమయాన్ని గడిపే ఏకాంత స్థలము నీకున్నదా? ఇక శిష్యుడైన తోమా విషయానికొస్తే, తోమా చాలా తెలివైనవాడు. విషయాలను పరిశోధించే మనసు గలవాడు. తోమాని ఎక్కువగా మనం అనుమానించేవాడిగా పిలుస్తూ ఉంటాం. కాని 12 మందిలో తోమా అనేక ప్రశ్నలు వేశాడు. యేసు ప్రభువును మతనాయకులు చంపాలని తీర్మానము చేసుకున్న సమయములో యేసు ప్రభుతో పాటు మనము వెళ్ళి చనిపోదామని తోమా ధైర్యంగా పలికాడు. మిగిలిన వారు భయపడి వెనుతిరిగే ప్రయత్నములో ఉండగా, తోమా ప్రభువుతో పాటు యెరూషలేము వెలుటకు, మరణించుటకు కూడా ఇష్టపడ్డాడు. ఇక మత్తయి యూదుల నుండి పన్ను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లించే పన్ను వసూలు చేయువాడు. సుంకరి అనగా రోమా ప్రభుత్వానికి అమ్ముడిపోయి రోమా కొరకు పనిచేయువాడు. యూదులు సుంకరులను ద్వేషిస్తారు. అలాంటి సుంకరి అయిన మత్తయిని యేసు ప్రభు అపోస్తలుడుగా ఎన్నుకున్నాడు. మిగిలిన 9 అపోస్తలుల పేర్లు గుర్తుంచుకోవడానికి సులువైన మార్గం చెబుతాను. మరియొక్క సీమోను అనగా కనానీయుడైన జెలోతీయుడైన సీమోను. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకముగా పోరాడే దేశభక్తి గలవాడు ఈ సీమోను. సుంకరులకు వ్యతిరేకి అయినవాడు. ప్రభువును వెంబడించి మత్తయి, సీమోను కలిసి పవిత్ర భూమిలో పనిచేయుట నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వీరిరువురు ప్రభువును బట్టి ఒకరి పాదములు మరియొకరు కడుగుకొని ఒకరినొకరు ప్రేమించుట ఎంత ఆశ్చర్యం! మరియొక యాకోబు కలడు. ఇతడే అల్పై కుమారుడగు చిన్న యాకోబు. అపోస్తలుల్లో చిన్నవాడు కూడా. తర్వాత యాకోబు
సహోదరుడైన యోదా కలడు. ఇతడే తద్దయి లెబ్బయి అను మారు పేరు గలవాడు. చివరిగా ఇస్కరియోతు యోదా సైన్యాధిపతి, దేశాధిపతి నుండి ఆజ్ఞను స్వీకరించి తన పనిని శ్రద్ధగా ఆలోచించి చేయుట ముఖ్యం. ఈ 12 మంది కూడా ప్రభువు యేసు ఆదేశించిన రీతిగా మొదట యూదులకు సువార్త ప్రకటించాలి, తరువాత భూదిగంతాలకు సువార్త ప్రకటించాలి. మొదట వారు ఇశ్రాయేలులో నశించిన గొర్రెలకు సువార్త ప్రకటించాలి. నూతన నిబంధనలోని క్రమము మొదట యూదులు, తర్వాత అన్యులు పరలోక రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ తమకివ్వబడిన సూచక క్రియలు వారు చేయాలి. రోగులను స్వస్థపరచుట, కుష్ఠరోగులను బాగుచేయుట, దయ్యములను వెళ్ళగొట్టుట, చనిపోయిన వారిని లేపుట అపోస్తలులైన వారు ఉచితంగా చేయాలి. వారి అవసరముల కొరకై ప్రభువుపై ఆధారపడి వారు చేయు ప్రతి పని ఉచితంగానే చేయాలి. ఎవరిని వారు ఏమీ అడగకూడదు. ఈ దినాల్లో అపోస్తలులు ఉంటే డబ్బు కొరకు తమ సమయాన్ని గడిపేవారు కారు. విశ్వాసముతో వారి అక్కరల కొరకై ప్రభువు వైపు చూస్తూ దీవెన పని చేయాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నానని ప్రభు వారితో చెప్పారు. వారిలో కొందరు గొర్రెలను కాయు కాపరులు, మరికొందరు జాలరులు. అందువలన కాపరి గొర్రెలు అను పదముల యొక్క అర్థము వారు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అయితే కాపరి ఎల్లప్పుడూ భయపడేది గొర్రెలను చీల్చివేసే తోడేళ్ల గురించి. తోడేలు లాంటి స్వభావం గల మనుషుల యొద్దకు గొర్రెల్లాంటి అపోస్తలులను ప్రభు ఎందుకు పంపుచున్నాడో ఈ పదముల ద్వారా పని యొక్క గొప్పతనాన్ని శిష్యులు గ్రహించాలని దేవుని ఉద్దేశం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం వరకు మీరు క్రీస్తు యొక్క శిష్యులా అను ప్రశ్నకు సమాధానం చెప్పండి. లూకాసు వార్త 14వ అధ్యాయములో తెలుపబడిన శిష్యుని మూల్యము చెల్లించుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ విషయమై మీరు ఆలోచన చేయండి. మీ కొరకై తన పవిత్రమైన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు మీరు ఎటువంటి శిష్యుని మూల్యం చెల్లించుచున్నారు? ఆయన సాక్షులుగా మీరు జీవించుచున్నారా? ఆయన మనకు ఆజ్ఞగా ఇచ్చిన సువార్తను ఎంతమందికి ఎంతవరకు ప్రకటించారు? ఎంతమందిని ప్రభు వైపు మీరు తిప్పగలిగారు? ఆనాటి శిష్యుల్లో ఉన్న త్యాగము, సమర్పణ మనలో ఎంతవరకు కలిగి ఉన్నాం? ఒక్కసారి మనమే ప్రశ్నించుకుని ఇక నుండైనా నిజమైన శిష్యునిగా ప్రభు సాక్షిగా జీవించుటకు మంచి తీర్మానం చేసుకుందాం. యేసు ప్రభు తన బోధన ముగించిన తర్వాత ఇచ్చిన పిలుపును స్వీకరించి 12 మంది శిష్యులు మంచి తీర్మానం చేసుకున్నారు. తరువాత వీరిని భూలోకమునకు పంపి తోడేళ్ల మధ్య గొర్రెల వలె ఉండి తనకు శిష్యులను లేక మనుష్యులను సంపాదించవలెనని ప్రభు ఆదేశించారు. నా పక్షమున మీరు లోకములో ఉన్నప్పుడు మనుష్యులు మిమ్మును సరిగా స్వీకరించరని ప్రభు చెప్పారు. వీరిచే ప్రభు గొప్ప తీర్మానం చేయించారు. ఎందుకనగా తన కొరకై ప్రాణం పెట్టుటకు కూడా వారు సిద్ధమయ్యారు. దేవుని తరపున పనిచేయునప్పుడు వివేచన కలిగి పనిచేయాలి. వారు ముత్యములను పందుల ముందు వేయునట్లు ఉండకూడదు. దేవుని పని జరిగించుటకై పరిశుద్ధాత్మ శక్తిని పొంది నీతి విషయమై ఆకలి దప్పులు గలవారెవరో గ్రహించి అట్టివారికి వాక్యమును ప్రకటించాలి. తమను ఎవరు అంగీకరించరో అట్టివారి ఇంటి యొద్ద తమ పాదముల దుమ్ము దులిపి వేరొక ఇంటికి వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు ఐరోపా ఖండములో మొదట ధూమ్ర వర్ణ చూర్ణము అమ్ము స్త్రీ లూదియ ఇంటిలో సంఘమును స్థాపించాడు. పౌలు ఆసియాకు వెళ్ళవలెనని అనుకొనగా పరిశుద్ధాత్మ వలన ఐరోపాకు నడిపింపబడ్డాడు. ఈనాడు ఐరోపాలో కొన్ని వేల సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే ఐరోపా ఖండములో ఆరాధన ప్రారంభమైంది ఒక స్త్రీ ఇంటిలో. నదీ తీరమున పౌలు వాక్యమును ప్రకటింపగా లూదియ సువార్తను విని తన హృదయమందు విశ్వాసముంచగా ప్రభు
ఆమె హృదయమును తెరచారు. ప్రభు పని కొరకై తన ఇల్లు వాడబడాలని, తన ఇంటిలో పౌలు దేవుని వాక్యమును వివరించుట తనకెంతో భాగ్యమని ఆమె ఎంచింది. అందువల్లే ఐరోపాలో మొదట సంఘం ఆ చిన్న ఇంటిలో ఆరంభమైంది. అపోస్తలుల జీవితములు మంటి పాత్రల వంటివి. ప్రతి మనిషి యొక్క జీవితకాలము దేవునిచే నిర్ణయించబడింది. పాత్రలో నుండి ప్రాణము ఒక దినాన్న ఒలికింపబడాలి. అందువలన ప్రాణముండగానే దేవుని కొరకు పనిచేయుటకు, ప్రాణమును అర్పించుటకు సైతం అపోస్తలులు సిద్ధపడవలెనని ప్రభు బోధించారు. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనములో, మనమందరము చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటివలే ఉన్నాము. 90 సంవత్సరముల వరకు జీవించిన జీవిత విలువను గ్రహించలేని వారి విషయమై నాకెంతో వేదన కలదు. వారి జీవితము మరలా పైకెత్తలేని నీటివలే గతించుచున్నది అనే సత్యాన్ని గ్రహించలేని గుడ్డితనములో అనేకులున్నారు. జీవితకాలమును దుర్వినియోగం చేయుట ఏశావు చేసిన పాపంతో సమానం. ఒక్క పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. అనేకులు తమ విలువైన జీవితమును ఇటువంటి తుచ్చమైన వాటికి అమ్మివేస్తున్నారు. ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పనిచేయగల యవనస్తులకు పని అప్పగించి ఆ పనిని పట్టుదలతో చేయాలని యాజమాన్యం కోరుతుంది. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు ప్రక్కన పెట్టి సంపూర్ణముగా సమయమును కంపెనీ అభివృద్ధికి సమర్పించవలెనని కోరతారు. అనేక యవనస్తులు యాజమాన్యం కోరిన విధంగానే కంపెనీల్లో అటువంటి దీక్షతో పనిచేస్తారు. వారములోని 168 గంటలను తమ కంపెనీ అభివృద్ధికే వాడి, తాము పనిచేయుచున్న కంపెనీ అభివృద్ధి కొరకు వారు పాటుపడతారు. అయితే మన జీవితాలను దేనికి వాడుకొనవలెనో కోరుకొనవలసిన పూచి మనమీదుంది. ఏశావు వలె ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మివేసినట్లు పరసంబంధమైన విషయాలను త్రోసివేసిన ఎడల తర్వాత సత్యాన్ని గ్రహించి ఆశీర్వాదము పొందవలెనని కన్నీళ్లు విడిచినను విసర్జించబడతాము అనే విషయాన్ని ఇప్పుడే గ్రహించుట మీకెంతో మేలు. అయితే మన జీవితాలను యేసు ప్రభువుకు అప్పగించిన ఎడల అప్పుడు యేసు ప్రభు మన జీవితాలను దేని కొరకు ఉపయోగించాలో ఆయన మనకు చూపిస్తాడు. యేసు ప్రభు అపోస్తలులకు ఆజ్ఞాపించింది ఇదే. దేవుని సువార్తను ప్రపంచమంతట ప్రకటించుట కొరకై, దేవుని రాజ్యము కొరకై తమ ప్రాణాలను త్యాగము చేయువారుగా ఉండాలని అపోస్తలులకు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ఉద్దేశముతోనే యేసు ప్రభు బోధించిన గొప్ప సత్యాలన్నీ విరివిగా తన 12 మంది అపోస్తలులకే వివరించాడు. కొండమీద ప్రసంగము తన శిష్యులకే యేసు ప్రభు బోధించాడు. ఆయన తన నోరు తెరచి వారికి బోధించాడు. ఒలీవ కొండమీద ప్రసంగమును తన శిష్యుల ప్రశ్నలకు సమాధానముగా ప్రభు బోధించాడు. మేడగదిలో నుండి ఇస్కరియోతు యోధ బయటకు వెళ్లిన తర్వాత ఇక మిగిలింది 11 మంది శిష్యులు, 11 మంది అపోస్తలులు. ఈ 11 మంది శిష్యులకు యేసు ప్రభు గొప్ప ప్రసంగమును అనగా యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో బోధించాడు. జనసమూహమునకు గాక ప్రత్యేకముగా తన శిష్యులకే ప్రభు పరసంబంధమైన సంగతులను బోధించాడు. యేసు ప్రభు మాట్లాడినవి అన్నీ, చేసినవన్నీ శిష్యులు ప్రత్యక్షంగా చూశారు. తన శిష్యులకు ఆధ్యాత్మిక విషయాలను విస్తృతంగా బోధించి వారికి మంచి శిక్షణ ప్రభు ఇచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయములో తన శిష్యులను గలిలయ సముద్రం మీదుగా వెళ్ళవలెనని సెలవిచ్చాడు. 7 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు గలది గలిలయ సముద్రం. బహుసుందరమైన ఈ సముద్రం 15 నిమిషాల్లో గొప్ప తుఫానుకు గురి అయింది. శిష్యులు ప్రభు ఓడ ఎక్కారు. ప్రభు దోణి వెనుక భాగమున నిద్రించుచున్నారు. అకస్మాత్తుగా గొప్ప తుఫాను చెలరేగింది. దోణి అలలచే కొట్టబడి నీటితో నిండియుండి
మునుగుటకు సిద్ధమయుంది. నిద్రించుచున్న ప్రభువును లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. ప్రభువు లేచి గాలిని గద్దింపగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారిని ప్రశ్నించారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎలాంటివాడో, గలిలయ సముద్రమును ఈయనకు లోబడుచున్నవని విస్మయమొందిరి. ఈ సంఘటనలో మొదట గొప్ప తుఫాను, తరువాత గొప్ప నెమ్మది. వీటి రెండింటి మధ్య ఒక గొప్ప ప్రశ్న ఉంది. మనమందరము జీవితాల్లో ఎదుర్కొనేదే ఈ తుఫాను. మీ జీవితములోని తుఫాను మీరెరుగుదురా? మీకున్న తుఫాను ఎలాంటిదో ప్రభువుకు తెలియనని మీరెరుగుదురా? ఆ తుఫానును ప్రభు నెమ్మలపరచగలడని మీకు తెలియనా? ఆ తుఫాను కలుగుచేయునది దేవుడే అని మీరు గుర్తించగలుగుచున్నారా? దోణె అలలచే కొట్టబడుచుండగా శిష్యులు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, మేము మునిగిపోచున్నాం, నీకు చింతలేదా అని ప్రభుతో అన్నారు. ప్రభు వారితో, మీరెందుకు భయపడుచున్నారు? మీ విశ్వాసమెక్కడా అని చెప్పి, ఇమ్మానుయేలు అను దేవుడైన తాను వారితో ఎల్లవేళల ఉంటున్నానని వారికి తెలియపరిచాడు. సముద్రమును సమస్తమును సృజించిన సృష్టికర్త ఉన్న నావ మునిగిపోగలదా? శిష్యులు అప్పటికి విశ్వాసములో అంతగా ఎదగలేదు. ఈ అనుభవం యొక్క ఉద్దేశ్యం వారిని విశ్వాసములో బలపరిచి ముందుకు నడిపించడమే. విశ్వాసము గురించి ప్రభు బోధించిన తరగతి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏ తరగతి గది, చాక్పీస్, బ్లాక్ బోర్డ్ లేకుండా తుఫానుతో చెలరేగిన సముద్రములో తన శిష్యులకు యేసు ప్రభు గొప్ప పాఠం బోధించారు. వారున్న నావలో ప్రభు కూడా ఉన్నాడను సత్యాన్ని తన శిష్యులు నేర్చుకోవాలని, సహవాసమనగా ఇద్దరూ కలిసి ఒకే నౌకలో ఉండుట అన్న అనుభవానికి వారు రావాలని ప్రభు యొక్క ఉద్దేశ్యం. మనమెక్కడున్నా మనము ఒంటరిగా లేము. మనతో పాటు మన ప్రభు ఉన్నాడని మనము ఎల్లవేళలా గ్రహించాలి. మీతో పాటు మీరు పయనించుచున్న నావలో ప్రభు ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? ఈ గ్రహింపు మీకున్న ఎడల ప్రపంచములో మీరు ప్రత్యేకమైన జనాంగముగా నిశ్చయముగా ఉండగలరు. ఈ లేఖన భాగమును అన్వయించుకోవలసిన విధం మీ జీవితాల్లో మీకెదురైన చివరి తుఫాను ఎప్పుడు కలిగింది? మత్తయి సువార్త 7వ అధ్యాయములో యేసు ప్రభు 2 ఇండ్లను గురించి తెలియజేశారు. తుఫాను వలన ఒక ఇల్లు పడిపోగా మరి ఒకటి నిలిచి ఉంది. అనగా తుఫాననేది ప్రతి ఒక్కరి జీవితములో వస్తుంది. మీరు పయనిస్తున్న ఓడలో యేసు ప్రభు ఉన్న ఎడల మీ ఓడ మునిగిపోదు. అలలచే కొట్టబడుచున్న నావలో ఉన్న మనతో మన ప్రభువు కూడా ఉన్నాడు. మన ఎడల ఎల్లవేళలా ప్రభు చింత కలిగి ఉన్నాడు. మరి మనమెందుకు భయపడాలి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నాతో ఉండగా నేను ఏ అపాయమునకు భయపడను. ప్రభు మనతో పాటు ఉన్నాడని మనము గ్రహించిన ఎడల మనము ఏ విషయములోనూ భయపడం. ఆవగింజవలే మన విశ్వాసము అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. తుఫాను రానయ్యున్నదని ప్రభుకు తెలియను. ఆ గొప్ప తుఫానులో తన శిష్యులను విశ్వాసములో ఎదుగునట్లు ఒక గొప్ప ప్రశ్న వేయనై ఉన్నాడని ప్రభుకు తెలియను. నా విషయమై, మీ విషయమై ప్రభు చేసే పని ఈ విధంగా ఉన్నది. విశ్వాసములో మనమందరము అభివృద్ధి పొందాలని దేవుని చిత్తం. మార్తవలే మనమనేక విషయాలను బట్టి చింతిస్తూ ఉన్నాం. మనము ఆత్మీయ విషయాల్లో చింతగలవారమై ఉండాలని ప్రభు యొక్క కోరిక. అందువలననే మన జీవితాల్లోనికి కొన్నిసార్లు తుఫానులు అనుమతించుచున్నాడు. మీ జీవితాల్లో మీకెదురైన తుఫాను మీకు జ్ఞాపకముందా? మీ జీవితములో తుఫాను చెలరేగితే మీరు గుర్తుంచుకోవలసింది మీతో పాటు ప్రభు ఉన్నాడని. మార్కు సువార్త 4వ అధ్యాయములో మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠము ఇదే. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడైన మా పరమతండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాలోని విశ్వాసాన్ని సరిచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితాల్లోనికి తుఫానులు మీరు అనుమతించినప్పుడు మేము ఒంటరిగా లేమని, మీరు మాతోనూ మాలోనూ ఉన్నారని మేము గ్రహించిన వారమై ముందుకు సాగుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు, విశ్వాసము, నీతి, క్రీస్తు ప్రేమ గురించి, క్రైస్తవ జీవిత విధానము, సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.